దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. మీ కీచుకొద్దుతో ఏంట అర్పులు? మీరేమైనా డాయు అంత గొప్పగా పాడుతాం అనుకుంటున్నారా ఏంటి? మీ గొంతు పిసుకుదాం అనుకున్నా కుదరదు కదా. ఇంతకీ నువ్వేం ఆలోచించావు? నేను మాస్టర్ శాండర్డ్ ఆలోచించాను, కానీ దేని గురించి? విజయాలతో రెచ్చగొట్టే ఆ రేంజర్స్ ని ఎలా అంతం చేయాలా అని. లేదా నేను నిన్ను ఏం చేయాలని ఆలోచించాల్సి వస్తుంది. రేంజర్స్ మిమ్మల్ని విసిగిస్తున్నారా? ఆ పురుగుల బెడద మీకు ఇంకా ఎప్పటికీ లేకుండా నేను చేస్తాను. ఎవరు నువ్వు? నువ్వు నాకు తెలుసా? నన్ను స్వీచ్ బీస్ట్ అంటారు. మనుషుల జాతిని గడగడలాడించే ఈ భయంకరమైన ఆటలో మా రాజ్యం వేరు, మా రాజు వేరు. వారు పేరు బయటకు రావడం వారికి ఇష్టం లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థమైందా? అసలు నువ్వు మాట్లాడేది ఏ భాష? అర్థమయ్యేలా చెప్పాలంటే మా బాస్ మీకు పవర్ రేంజర్స్ విషయంలో హెల్ప్ చేయమని నాకు చెప్పారు. నిజమా? అవును. ఇక విషయాన్ని నాకు వదిలేయండి. ఇంకొన్ని గంటల్లో పవర్ రేంజర్స్ చావు గంట మీకు వినిపిస్తుంది. ఎస్, ఇక్కడున్న ఈ విలువైన వస్తువులన్నీ అమ్మి డబ్బు సంపాదించి కొత్త కరాటే యూనిఫామ్స్ కొనుక్కుని నువ్వు బ్రూస్లీ నేను జాకీ చాన్ అయిపోతాం. కానీ అక్బర్, ఈ చెత్తను కొని నాదడవడు ఎవరని చెప్తారా? చెప్తా. ఇలాంటి రోజు పిక్నిక్ చేసుకోవడం ఎంత బాగుందో కదా. మమ్మల్ని పిలిచేందుకు థ్యాంక్స్. అదేం పర్వాలేదులే. ఇది తిని కూడా థ్యాంక్స్ చెప్తావు, ఇంకేదైనా చెప్తావు. హబీ నీరో హోల్డర్ రైస్ హీరింగ్ బర్గర్, కొంచెం చీజ్ కొంచెం పెప్పర్. నువ్వేం చేసినా తింటాను. చెప్పు, ఇంకా ఏం చేస్తావు? హే, వాడిని చూడండి ఏం చేస్తున్నాడు. మార్నింగ్ యోగా చేయడం మర్చిపోయారేమో. కాదు, ఇక్కడేదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంకుల్ బాల్, ఒక్క షాక్తో వీళ్ళందరి ఆత్మలు నా వశం చేసుకున్నారు. ఇప్పుడు ఆ పవర్ రేంజర్స్ వంతు. ఇప్పుడు వాళ్ళ సంగతి చూస్తాను. కెవిన్, ఎమిలీ, ఆంటోనియో. ఇక్కడ ఇంకెవరిని వశపరుచుకుంటా? హే అమ్మాయి, నీ ఆత్మని కుర్చీలో కూర్చోబెట్టామంటావా? ఆ రేంజర్స్ ఈ పాటికి ఇక్కడ ఉండాలి. ఎక్కడికి వెళ్ళా? నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి, నేను వీడిని చూసుకుంటాను. సరే. వీళ్ళు కూడా అందరిలాగే ఏదో మాయలో ఉన్నట్టున్నారు. నువ్వు వీళ్ళని ఏం చేసావు? మళ్ళీ మామూలుగా చెయ్యి. అబ్బే, అది కుదరని పని. వాళ్ళని మామూలు మనుషులు చేయమన్నానా? ఇదేనా మీ బలం? ఎవరో చెప్పుకో. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. జైడెన్, స్విచ్ బ్లాస్ట్. ఇదే సరైన సమయం. జైడెన్,
తను బానే ఉన్నాడా? జేడెన్ మమ్మల్ని చూడు. స్విచ్ బేస్ట్ నీకు నువ్వే సాటి. ఇక వీడి ప్రాణం పోవడమే మిగిలింది. ఒకే దెబ్బ. రెండో దెబ్బకి వీడు నరకంలో ఉండాలి. చూడు. హ? Yeah! నరకమా? అక్కడ పిజ్జా పంపిస్తారు. దొరుకుతుందంటవా? నువ్వే వెళ్ళి చూడు. 1492 మీ ముత్తాతల్ని ఈ చేతులతోనే మసి చేశారు. ఇప్పుడు ఇక వీళ్ళ వద్దు. ఎవరిని వద్దు పెట్టను. స్విచ్ బ్లాస్ట్. మీకు నూకలు చెల్లిపోయాయి. స్విచ్ బ్లాస్ట్. ఓ నో నువ్వేం చేస్తున్నావు నా శక్తి నశిస్తుంది. వెంటనే సహజునతికి వెళ్ళాలి. మీరు ఇక మిగిలే ఉన్నారు. అంటే నేను మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు చావడానికి సిద్ధపడిరా. ఓ నో మియా కెవిన్ నేను ఇక్కడే ఉన్నాను. వీళ్ళందరూ గడ్డగొట్టుకుపోయినట్టున్నారు. ఆ నైలాకి ఈ బొమ్మను నాశనం చేస్తే జేడెన్ ప్రాణం పోతుంది అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అంటే జేడెన్ ప్రాణాన్ని బొమ్మలోకి మార్చాడన్నమాట. ఓ నో జేడెన్, ఏంటి ఇలా జరిగింది? వీళ్ళకి మన మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. నీ మాటలు మాకు వినిపిస్తున్నాయి. అంటే ఈ నైలోకి మనుషుల ఆత్మల్ని వస్తువులోకి మారుస్తాడన్నమాట. అవును, అలా మారిన మనుషులు ఆ వస్తువులాగే బిగుసుకుపోయారు. మీకు మా మాటలు ఎందుకు వినపడట్లేదు? హే, కనీసం మనకి మనం వినిపిస్తున్నాం కదా. అటు ఇటు అటు ఇటు. ఫ్యాన్ జీవితం మరి ఇంత బోరింగా. బోరింగా? ఇది ఇక తిరగడం ఆపకపోతే నాకు వామిటింగే. ఇప్పుడు ఏం చేద్దాం మైక్? అదే ఆలోచిస్తున్నాను. ఆ నైలాకి ఈ బొమ్మను నాశనం చేయాలనుకున్నాడు. జేడెన్ ఆత్మని ఇందులోకి పంపించిన తర్వాత ఈ బొమ్మను పగలగొట్టబోయాడు. అంటే ఈ బొమ్మ నాశనం అయితే అందులో ఉన్న ఆత్మ కూడా నాశనం అవుతుందన్నమాట. ఎంతో మంది ప్రజలు, మనం ఎలా కాపాడాలి? కాపాడండి, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి. కానీ ఎవరి ఆత్మ ఎందులో ఉందో మనం ఎలా కనిపెట్టాలి? నేను ఇందులోకి ఎలా వచ్చాను? మనం కనిపెట్టి తీరాలి. ఒక్క ప్రాణం కూడా పోనివ్వకూడదు. ఒకవేళ ఆ నైలోకిని ఓడించగలిగితే అందరి ప్రాణాలు తిరిగొస్తాయేమో. అవును, ఆ నైలాక్ మళ్ళీ తిరిగి వచ్చే వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. అదే కరెక్ట్ ప్లాన్. ఓహో, నేను ఒక సోడా క్యానా మరీ అంత చిన్నగా ఉన్నాను చూసావా? ఓ, ఆ, 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 మీకు ఆడుకోవాలని ఇప్పుడే అనిపించిందా? అయ్యో! ఆ, 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 ఓ, ఓ, నీ నవ్వు ఇంకా ఆపేసాయి స్పైక్. నీతో మనం దేన్ని తుడుస్తామో నీకు బాగా తెలుసు కదా. చెప్పినట్టే చేశావు. తెలివైన వాళ్ళమని విర్రవీకే మనుషుల్ని ప్రాణం లేని పనికిరాని వస్తువులుగా మార్చేశావు. చూడు, నీ తెలివి అద్భుతం. పనికిరాని వాళ్ళు ఇక దేనికి పనికిరారు. నిజంగానా? బంధింపబడ్డ ఆత్మలు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాయి. కాసేపట్లో వాళ్ళ ప్రాణం లేచొస్తుంది. ప్రాణం లేచొస్తుందా? మనుషులు ఊరంతా చెత్త పడేస్తారు, కానీ వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెత్త అంటే వారికి నచ్చదు. ఇప్పుడు ఆ చెత్తని మొత్తం శుభ్రపరుస్తారన్నమాట. ఈ పనికిరాని వస్తువులన్నింటినీ రీసైక్లింగ్ సెంటర్ కి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా చేస్తారు. మంటల్లో వేసి మసి చేస్తారు. ఏం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాపాడండి. హెల్ప్! నాకెందుకు ఇదే నా ఆఖరి రోజు అనిపిస్తుంది. వాళ్ళ అరుపులు కేకలు వాళ్ళని మోసుకెళ్లే వాళ్ళకి వినపడవు. వాళ్ళు వాళ్ళని నాశనం చేసేసుకుంటారు. తెలివైన పని చేసా స్విచ్ బేస్ట్. నీ పద్ధతి నాకు నచ్చింది. ఇక మిగిలింది ఆ రేంజర్స్. హోయ్, అలా మన శరీరాలు ఇంకా ఇక్కడే ఉండిపోతాయంటావా స్పైక్? మరి ఇంకెక్కడ ఉంచాలి? ఇంకెక్కడన్నా హాస్పిటల్లో పెట్టొచ్చు కదా. నన్ను వదలు. ఓయ్, ఏయ్, ఏయ్. వద్దు, బ్యాక్ పాకెట్ లో వద్దు. నిన్ను ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తూ చూసి చాలా కాలం అయింది. అవును, అంతేకాదు
ఒక్కడినే నైలాక్తో పోరాడు కూడా చాలా కాలమైంది. ఆ పెద్ద చేతిలో ఉన్న నైలాక్తో నువ్వు పోరాడడం నాకు ఇంకా గుర్తుంది. అదరగొట్టేశావు ఆ రోజు. అంత గొప్పగా ఏం చేయలేదు. ఆ రోజు జేడెన్ గాడి లేకపోయి ఉంటే ఆ నైలాక్ నన్ను చంపేసేవాడు. ఆ నైలాక్ ని ఎలా ఓడించాలో తెలుసుకుంది నువ్వే కదా. పైగా ఈసారి నువ్వు ఒక్కడవే కాదులే. కానీ వాళ్ళకి జరిగినట్టే నీకు కూడా జరగనివ్వాలని ఎమిలీ. నాకు అలా ఏం జరగదు మైక్. మనం ఇద్దరం కలిసి వాడిని ఓడిద్దాం. ఎస్. ఇంకో విషయం, కెవిన్ ని ఏం చేసావో చూశాను. మళ్ళీ అందరూ మామూలుగా అయిపోయాక కెవిన్ మాత్రం నిన్ను అసలు వదలడు. ఇదంతా మళ్ళీ మామూలు అయిపోయాక ఈ మైక్ గార్డు నా చేతిలో అయిపోయాడే. ఓ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలాగే క్యూట్ గా ఉన్నావు. క్యూటా? ఆ స్మెల్ ఏంటి? నన్నేమనకండి, ఈ ఎండు చేప స్మెల్ ఇంతే మరి. ఇప్పుడు వెంటనే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఇంకా కుళ్ళిపోయేలా ఉన్నాడు. మెంటర్ ప్లీజ్, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. నాకు అసలే చలి. ఆ నైలోకి వచ్చేసాడు. ఏ మెంటర్ ప్లీజ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నన్ను ఒక్కడే వదిలేసి. మైక్, నువ్వు వెళ్ళే చోట దీంతో చాలా పని ఉంటుంది, తీసుకెళ్ళు. బ్లాక్ బాక్సా? దీన్ని నేను హ్యాండిల్ చేయలేనేమో. నువ్వు చేయగలవు మైక్, నువ్వేంటో నాకు తెలుసు. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. కొంచెం రిస్కే మరి, వినడానికి పిచ్చిగా కూడా ఉంటుంది. మైక్ ప్లాన్ అంటే అలాగే ఉంటుందిలే. అదేంటో చెప్పు. సరే, చెప్పేది వినండి. మమ్మల్ని ఎందుకు ఇలా మార్చేశారు? వద్దు, ఆ పక్షి గేట్లో వద్దు. వద్దు వద్దు, నన్ను మురికి చెయ్యొద్దు. ఆపుకో ఆపుకో. ఓరి నాయనో, ఏం చేస్తున్నాడు? ఏ పిల్లి, ఈ ఒక్క రోజుకి ఉపవాసం చేయి. నీకు మంచి మొగుడు పెళ్ళాం వస్తుంది. కాపాడడానికి ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ నాకు ఇష్టమైన రాగం తీస్తున్నారు. అలాగా? ఇప్పుడు ఒక పని చేస్తావా? నా రాగంలో నువ్వు డాన్స్ చేస్తావా? Samurai Ranger, ready. Samurai Ranger, ready. సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? పచ్చడి చేయడానికి వీలుగా ఏదైనా చేస్తానంటో. కొంచెం స్పీడ్ తగ్గించు అంకుల్. ఏటే యా, ఇది భలే ఉంది. ఏటే నన్నేం చేశారు మీరు? నా ప్లాన్ వర్క్ అయింది. Yeah.
ఓకే మిస్టర్ నైలాక్, మీ వేలుతో మీకన్నే పొడుచుకున్నారు కాబట్టి ఇప్పటికైనా చెప్తారా మళ్ళీ ఎవరి ఆత్మలు వాళ్ళ శరీరంలోకి ఎలా పంపించాలో? నువ్వేదో సాధించానని అనుకోకో, అయినా ఈ శరీరంలో నేనేదో హీరోలా మళ్ళీ కనిపిస్తున్నా. అందరూ మామూలు మనుషులు ఎలా అవ్వాలో చెప్తావా లేదా? బెదిరించాల్సింది మీరు కాదు, నేను. నన్ను కోసుకుంటే తెగేది నాకు కాదని మీకు తెలుసు కదా. అడుగు ముందుకేస్తే వీడి పీక కోస్తా. ఓ ఏంటి నా బాడీ నచ్చలేదా? సరే అయితే నీ ప్లేస్ మార్చేస్తాలే. హే నైలాక్, ఇప్పుడు చూడు. ఏంటే ఎంత మరి చేశారు? చూద్దాం ఎంత దూరం వెళ్తావో. ఈ బాల్ మరి గట్టిగా ఉన్నట్టుంది. కొంచెం గాలి తీసేస్తే ఇంకా గట్టిగా తినొచ్చు. పగిలిపోతుంది. ఇక వదిలేయం, వీడికి విషయం అర్థమై ఉంటుందిలే. నువ్వెంత క్రూరమైన దానివి. సగం ఎముకలు విరిగిపోయాయి. మేము అడిగింది చెప్పకపోతే మిగతా సగం కూడా విరిగిపోతాయి. వెంటనే అందరినీ మళ్ళీ వాళ్ళ శరీరాల్లోకి ఎలా పంపించాలో చెప్పు, లేదంటే నీ శరీరాన్ని నాశనం చేస్తా. నేను నీ సంగతి చూస్తాను. ఇప్పటికైనా చెప్తావా లేదా? మళ్ళీ ఫుట్బాల్ ఆడదామా? అయితే సరే, మీరు చెప్పింది నేను చేస్తా. Yes. ఓలకి మీరు చెప్పినట్లే చేస్తున్నాను, చూడండి. దేవుడా 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 దేవుడా, నన్ను అప్పుడే చంపొద్దు. నాకు ఇంకా బ్రతకాలనుంది. ఓ, ఆ, నువ్వు వద్దు తగ్గొద్దు. స్పైక్, మనం మళ్ళీ బ్రతికాం. మనం మళ్ళీ బతుకాము. వద్దు 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 వద్దు. ఆంటోనియో, బానే ఉన్నావు, నీకేం కాలేదు. ఆంటోనియో, నా చేతులతో నన్నే కొట్టుకున్నాను. మైక్, లోపలుంది నువ్వేనా? వాడేం చేశాడో గాని నేనే. అదెంత సేపులే. స్విచ్ బ్లాస్ట్. ఓకే మైక్, వీడి గిఫ్ట్ వీడికి ఇచ్చేసేయ్. ఇప్పుడే ఇస్తా. సూపర్ సామురాయ్ మోడ్. నైలాక్, ఎలా ఉన్నావు? నేనైతే సూపర్ ఉన్నాను. సూపర్ స్పిన్ స్వర్డ్. ఇంకా వీడికి ఎక్కువ టైం ఇవ్వద్దు. వస్తున్నాను. ఇంకా నీ ఆత్మని ప్రేతాత్మలో కలిపే టైం వచ్చింది నైలాక్. నువ్వు నన్ను ఏమీ చేయలేవా? సూపర్ ఫోరస్ హే సూపర్ గ్రీన్ రేంజర్, నీ ఫైట్ సూపర్ డూపర్. పొగడ్తలాపే ముందు ఇక్కడ చూడండి. మేమెప్పుడు రెడీ అయిన నైలాక్. సూపర్ సామురాయ్ కాంబినేషన్. ఈ బ్లాక్ బాక్స్ వల్ల మన ఇద్దరమే అన్ని సోర్స్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. Megabolt power. They're falling down. Ape folding sword.
మీరు ఎన్ని మంత్రాలు చదివినా నన్ను ఏమీ చేయలేరు. నిన్ను మట్టిలో కలపడానికి మేము ఏ మంత్రాలు చదవక్కర్లేదు. నువ్వు రెడీ ఎమిలీ? రెడీ. ఇక మొదలు పెడదాం. నా గురించి నేను చెప్పుకోకూడదు. నేను బాగానే ఫైట్ చేస్తాను కదా. ఎస్. ఇప్పుడు వీడికి మన కొత్త షాట్స్ చూపిద్దాం. స్విచ్ బ్లాస్ట్. ఇంకా వీడిని ఫినిష్ చేద్దాం. Double katana strike. పోజులు ఇవ్వడమేనా ఇంకేమైనా ఉందా? సామురాయ్ రేంజర్స్. విజయం మనదే. వావ్, మనం సాధించేశాం. అది కూడా మన ఇద్దరమే. అవును, కానీ ఇంకోసారి ఇంత కష్టం మనకొద్దు. బాగా చెప్పావు. సరే. ఆ సమురాయ్ రేంజర్స్ మళ్ళీ తప్పించుకున్నారు. ఈసారి స్విచ్ బేస్డ్ పన్నాగం ఖచ్చితంగా ఆ పవర్ రేంజర్స్ ని సమాధిలో పడుకోబెడుతుంది అనుకున్నాను. మీ కోపాన్ని చల్లార్చడానికి ఇక్కడ డాయి కూడా లేదే. అయ్యో, దాయులేని లోటు, దాయులేని లోటు, దాయులేని లోటు. ఇక నీ అరుపులు ఆపుతామా? ఆ పేరు గట్టిగా పిలవద్దు. ఇక మీ గోల ఆపండి. వండి బయటికి. దాయులేని లోటు, దాయులేని లోటు. దాయులేని లోటు, దాయులేని లోటు. అయ్యో పాపం, మాస్టర్ జాండర్ నన్ను విసిరినట్టు నిన్ను కూడా విసిరి పారేస్తాడా? నిన్ను మిస్ అయ్యాను, నిన్ను మిస్ అయ్యాను. నేను కూడా నా హార్మోనియం ని మిస్ అవుతున్నాను, కానీ ఆ మాస్టర్ జాండర్ దాన్ని తగలబెట్టేశాడు. నేను నా పగ తీర్చుకుంటాను. అప్పటి వరకు నాతో మాట్లాడడానికి నువ్వున్నావు, నాకు అదే చాలు. నువ్వు ఆ స్విచ్ బీస్ట్ శరీరంలోకి వెళ్ళావంటే నమ్మలేకపోతున్నాను. నాకైతే అలాంటి ఐడియా రాదు. నేను అది కావాలనుకోలేదు. తేలు పాకినట్టుంది, కానీ అప్పటికి అదొకటే దారి అనుకున్నాను. అది మీ ఇద్దరే సాధించారు, మీ ఇద్దరు మాత్రమే. ఎక్కువ కష్టపడింది మైకే. నువ్వు అలా అనకు, మనం ఒక టీం. మీరిద్దరు లేకపోయిండుంటే నేను ఇంకా బొమ్మనే. అవును, థ్యాంక్స్ గైస్. సో సో దీన్ని చూసినా నా మీద కోపం రాదా? నువ్వు ఫోటోస్ తీసావా? అది లేవు. మైక్, అది ఇవ్వబోదు. మైక్, మైక్.